మనం పరీక్షించుకోవటానికి యోగ్యమైనటువంటి విధానంలో బలలో పాల్గొనటానికి వాక్యం యొక్క మూలాలను మనము చూసుకుంటాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా సీయోనును ఆదరించున్నాడు, దాని పాడైన స్థలములను ఆదరించి దాని అరణ్య స్థలమును ఏ దేవుని వల్ల చేర్చున్నాడు. దాని ఎడారి భూమిలో యెహోవా తోట వల్ల నడినట్టు చేర్చున్నాడు. ఆనంద సంతోషము కృతజ్ఞతాస్తుతియు సంగీత గానము దానిలో వినబడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మనం మార్చి చదువుకుంటాం. 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుతుంది. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె మెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను పాత్ర నా రక్తములను కొట్టని పొందన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయదని చెప్పాను. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె లేక ఆయన పాత్రలోని త్రాగను వారు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుడికై తిని త్రాగుతున్నాడు. అందరూ కలిసి చదువుకుంటా 31వ వచనం. అయితే మనమే విమర్శించుకునేలా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, ఘనమైన నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన వాటి ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని సంధిస్తూ ప్రభా మా హృదయాలను తాకుతూ మీరు అనుగ్రహించిన నీతితో మీ పరిశుద్ధ వలలో చేయడానికి మమ్మల్ని కృపలో మా ప్రభా మీ రక్తం ద్వారా మా ఆత్మ ప్రాణ దేహాలను తాకమని వినగలిగే హృదయం గ్రహించే మనసును అనుగ్రహించమని మా ప్రభు చూస్తున్నాము. స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదివినటువంటి లేఖన భాగంలో మనము తోట గురించి చూసుకుంటూ ఉంటున్నాము. గత కొన్ని వారాల నుంచి తోట యొక్క లక్షణాలు చూడండి. ఈ తోట ఏంటి అంటే ఇది ప్రత్యేకింపబడింది, ప్రతిష్ఠింపబడింది, సుందరమైంది, సువాసననిచ్చేది, అభివృద్ధి చెందేది. ఈ దినం మనం ఏం చూసుకుంటామంటే అది విశ్రాంతిని ఇచ్చేటటువంటి స్థలం. తోట ద్వారా కలిగేటటువంటి నెమ్మది, విశ్రాంతి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మన జీవితంలో ప్రభు మనకి విశ్రాంతిని ఇస్తూ ఉంటున్నాడు. మనం ఏం చేస్తామంటే మనం ప్రభు విశ్రమించేటట్టు మన యొక్క సాక్ష్యము ఉండాలి. అదే ఈ దినం వాక్యం యొక్క ఉద్దేశం. మత్తయి సువార్త 1:28 చదవండి. ముఖ్యమంత్రి 11:28. మత్తయి సువార్త 11:28. చూడండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేస్తాను. దేవుడు మనల్ని పిలిచాడు. మనం దేవుడిని ప్రేమించలేదు, కానీ దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. మనం లేకపోతే మన స్థితిని, మన దారిద్ర్యాన్ని
చూచి మన ఎడల జాలిపడి ప్రభు ఏం చేశాడు, ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఎందుకంటే ఈ ఉద్యానవనం చూడండి, ఈ ఉద్యానవనం ఏంటి అంటే ఇది యెహోవా తోట వలె నగునట్లు. ఇది ఒకప్పుడు ఎట్లా ఉంది, ఎడారి భూమి. ఇది ఎట్లా ఉంది, ఎడారి భూమి. ఇది అరణ్య స్థలం. ఇప్పుడు యెహోవా తోట వలె ఉంది. ఎందుకు ఎడారి భూమి అయింది అంటే మనము ఆయన సన్నిధానంలో నుంచి వెలుపలికి వచ్చినటువంటి వారు. చూడండి, ఆదాము పాపం చేసి ఆయన సన్నిధానంలోంచి వెలుపలికి వచ్చేసాడు. అట్లాగే ఈ యొక్క యోనా జీవితంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. యోనా గ్రంథంలో కూడా 1వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా సన్నిధిలో నిలవక, యెహోవా సన్నిధిలో నిలవక, దేవుడు పొమ్మంది ఒక చోటకి, నేను పోతుంది ఒక చోట. చూడండి, యెహోవా సన్నిధిలో నిలవక ఎక్కడ నిలిచినా దాన్ని ఏమంటామంటే అది ఒక విగ్రహారాధన, లేకపోతే వ్యర్థ దేవతలు. అదే 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట అంటున్నాడు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. ఇది తెలుసుకున్నాడు సత్యం. యెహోవా సన్నిధిలో నిలవకపోతే వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచుతాం. దేవుని యొక్క కృపాధారమును మనము జార విడుచుకున్నటువంటి వారముగా ఉంటూ ఉంటాం. ఇది సహజముగా ప్రతి వాణి జీవితంలో జరుగుతున్నటువంటి ఉద్దేశం. ఆరాధన వర్తమానం కూడా భావం అదే. కీర్తన 116వ కీర్తనలో ఉన్నటువంటి అంశం యోనా గ్రంథంలో తాను పడినటువంటి ఆ బాధ. నిజంగా సముద్ర అగాధ జలములలో ఆ నాశనమనే ఆ కోపంలో మరి ఆ నాచు అనేది తలకి పట్టిందనమాట. నాచు ఎక్కడ ఉంటుంది, భూమి సముద్రపు అగాధ జలముల్లో ఆ నాచు ఉంటుంది. ఆ నాచు ఆ తలకి అంటుకున్నంతగా అంతగా కిందకి పోయాడు. అటువంటి ఆయన్ను ఏం చేస్తా వచ్చాడు, చేయబట్టి లేపి మరి ఒక తిమింగలం మింగి ఒడ్డుకి తీసుకొచ్చి అది కట్టింది. చూడండి, తిమింగలము ఆ ఒడ్డుకి పూర్తిగా రాలేదు. ఆ తిమింగలం కొంచెం అది నీళ్ళల్లో ఈదాలంటే దానికంటూ కొన్ని నీళ్లున్న భాగము ఉండాలి. అది మరి ఈయన ఒడ్డుకి ఎక్కమంటాడు, అంతంత బలంగా అది కట్టింది, అంత ఇసురుగా. చూడండి, అంత ఇసురుగా కట్టిన ఆయన ప్రాణము హాయిలోనే ఉందంటే అదే కృపాధారం. దేవుడు ఎప్పుడు కూడా మనిషి తప్పు చేసి క్షమాపణ కోరుకున్నప్పుడు నిజముగా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. అదే మనం చూస్తాము జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన శక్తిమంతుడు, రక్షిస్తాడు, మన యందు సంతోషిస్తాడు, మన యందు హర్షిస్తాడు. చూడండి, శక్తిమంతుడు, రక్షిస్తాడు. మనం ఒప్పుకుంటే, మనము ఒప్పుకొని ప్రభు సన్నిధానంలో ఉంటే సంతోషిస్తాడు, ప్రభు సన్నిధానంలో మనం ఎదుగుతుంటే హర్షిస్తూ ఉంటాడు. ఈ లక్షణాలు మన జీవితంలో ఉంటూ ఉండాలి. ప్రతి మనిషి జీవితంలో ఏముంటాయంటే అలజడులు ఉంటాయి. అలజడి కలిగినటువంటి జీవితము నెమ్మళింప చేయబడ్డప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అలజడిగా ఉంటే జీవించలేడు. ఇప్పుడు మనం ఒక పార్కుకి వెళ్తాము. పార్కుకి వెళ్ళిన తర్వాత ఏదో కూర్చుందాం అనుకుంటాం, వర్షం వస్తుంది, కూర్చోలేము. ఎందుకు, పార్కు ఓపెన్ ప్లేస్, అది వృక్షాలు మొక్కలు గడ్డి పెరుగుతున్న స్థలం.
బాగా గాలి కొడుతుందనుకో, బాగా గాలి కొడుతుంటే ఆ గాలి కూడా గాలికి తట్టుకోలేము. ఎందుకులే ఈ గాలి తర్వాత మళ్ళీ వర్షం వస్తది, వెళ్ళిపోదాం అనిపిస్తది. అంటే ఈ వర్షాలు, గాలులు అనేవి ఉన్నప్పుడు ఆ పార్కులో, ఆ తోటలో మనము ఉండలేం. అది నెమ్మదింప విధానంలో ఉంటేనే ఆ తోటలో మనం ఉంటాం. తోట అనేది అది దేవుణ్ణి ఒకప్పుడు మనకి విశ్రాంతి కలిగించడానికి ఆయన తన మరణమును ధారపోస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభు మన నిమిత్తము పడిన ప్రయాస, లేక ఆ కష్టం, ఆ శ్రమలో అలసిపోయిన స్థితిలో ప్రభువుని విశ్రమించే స్థలముగా మన హృదయం ఉండాలి. అదే తోట. తోట పెరగటానికి యజమానుడు చాలా కష్టపడతాడు. కష్టపడిందే తోట వస్తుందా? ఎప్పుడు దాన్ని దున్నాలి, సాగు చేయాలి, విత్తనం వేయాలి, నీళ్లు పోయాలి, మళ్ళీ దాని చుట్టూ చేయాలి. ఏమైనా చీడ పురుగులు, ఏమైనా చీమల బావులు, చిన్న చీమలు ఉన్న రాదు, మొత్తం ఏరులతో కొరికేస్తాయి. అవన్నీ చంపుతూ ఉండాలి, ఏదన్నా వస్తే కాపాడుతూ ఉండాలి. చెట్టు ఎదిగి అది ఫలించేంత వరకు భద్రపరుస్తూనే ఉండాలి. అంటే యజమానుడు ప్రయాసపడతాడు. ప్రయాసపడిన తర్వాత ఇప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు? అది ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో దాన్ని ఆస్వాదించటానికి దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. విశ్రాంతి అంతే కదా. ఇప్పుడు తోట అంటే అర్థమవుతుందో అర్థం కాదు. ఇప్పుడు ఇల్లు ఉంటుంది, ఇల్లు కట్టడానికి మనం నానా తిప్పలు పడతాము, ప్రయాసపడతాము, కష్టపడతాము. మరి అవసరమైతే మనమే సిమెంట్ కలుపుకుంటాము, అవసరమైతే మనమే ఆ గదుల్లోకి మట్టి మోసుకుంటాము, అవసరమైతే మనమే నీళ్లు పడతాము, అవసరమైతే చిన్న చిన్న పనులు ఇల్లు మొదలుపెట్టి అది ముగించేంత వరకు ఆ కూలోడితో ఏదో ఒక పని మనము చేస్తూనే ఉంటాం. తర్వాత ఏం చేస్తాము? ఇంట్లో విశ్రమిస్తూ ప్రశాంతంగా డబల్ కాటు పెట్టేసుకొని దాని మీద గంగా కొరికేసుకొని ప్రశాంతంగా పడుకుంటాం. ఇంకప్పుడు ఏమైనా పని ఉంటుందా? ఉండదు. కనుక మన జీవితంలో కూడా అలజడులు అనేవి ఉన్నప్పుడు వాటి విషయం మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రభు సహాయము కొరకు. చూడండి, కొంతమంది జీవితాల్లో అలజడులు ఉంటూ ఉన్నాయి. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1:4. చూడండి, ఎందుకు ఈయన దుఃఖముతో ఉన్నాడు అంటే యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నది. కూర్చొని దుఃఖముతో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ పని కొరకు తాను ప్రత్యేకించుకొని ఆ పని చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకొని మరి వస్తున్నటువంటి పని చేస్తున్నప్పుడు శత్రువులు ఆటంకపరుస్తుంటున్నారు. సబ్బటంలు, అట్లాగే టోబియోలు, వాళ్ళ ఆటంకాలన్నింటినీ తీసేసి కొంతమంది కుయుక్తితో మోసముగా వచ్చి నష్టం చేయాలని చూశారు. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూస్తూ పని సంపూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే 10వ అధ్యాయము 39వ వచనం చివరి మాట, మా దేవుని మందిరమును మేము విడిచి పెట్టాం. ఒకప్పుడు మందిరం ఎట్లా ఉంది? కాల్చబడి ప్రాకారములు పరద్రోయబడి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? ఆ మందిరమును విడిచిపెట్టాం. చూడండి, మన జీవితంలో కూడా మనకి కూడా చాలా అలజడులు ఉంటూ ఉంటాయి. మన హృదయంలో తీరని కోరికలు ఉంటాయి. ఎంత పని చేసినా కానీ పనికి తగినటువంటి విధానంలో సాటిస్ఫై ఉండదు.
సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. ఎండ ఎక్కువ కొట్టినా శరీరం సహకరించదు. 2 వర్షాలు ఎమటెమట వచ్చినా శరీరం సహకరించదు. చలి బాగా వచ్చినా శరీరము సహకరించదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక రుగ్మత, శరీరంలో అనేకమైనటువంటి అలజడులు. ఈ అలజడులకు ఫుల్ స్టాప్ ఏంటంటే ప్రభు సన్నిధానంలో నిలబడేటటువంటి అనుభవం ఉండాలి. అదే సమయంలో దుష్టత్వానికి దూరముగా ఉంటూ ఉండాలి. వీటన్నిటిని ఏమన్నాము? వ్యర్థ దేవతలు. వ్యర్థ దేవతలు. అందు లక్ష్యం ఉంచటం ద్వారా కృపా భారము ఏమవుతాము? విసర్జించిన వారముగా అవుతూ ఉంటాం. ఇది మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక తోట విశ్రాంతినిచ్చే స్థలం. అయితే ఈ విశ్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే మనము ఆ సమస్యను పరిష్కారము చేసుకోవటానికి మన ప్రయత్నంగా మనం చేయాలి. ఇల్లు లేదు, దానికి తగిన వనరులు సమకూర్చుకుంటే ఇల్లు వస్తుంది. ఓన్లీ ప్రార్థన చేయటం ద్వారా ఇల్లు కంప్లీట్ అవ్వదు. అట్లాగా మందిరంలో కొన్ని సమస్యలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అల్లరి ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ హెబ్రోన్ని చూడండి. హెబ్రోన్ అంటే ప్రజలకు కనబడుతూ ఉన్నది, కానీ ప్రతి సంఘంలో ఏదో ఒక సమస్య. హెబ్రోన్ అనే కాదు, ఏ డెనామినేషన్లో అయినా కానీ ఒక సమస్య ఉంటుంది. ప్రతి ఈ సమస్యలకు ఒక పరిష్కారం అనేది ఉండాలి. పరిష్కారం లేనప్పుడు, అలజడిగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ నివసించడు. దేవుని నివాసము మన మధ్య లేనప్పుడు మనము కూడుకున్నా ఒకటే, కూడుకోకపోయినా ఒకటే. చూడండి, దేవుని నివాసం మనలో ఉండాలి అంటే మనము కూడా ప్రార్థన, అదే సమయంలో దేవుని పని కొరకైనటువంటి ప్రతిష్టత, దేవుని పని కొరకు ప్రత్యేకింపబడటం, దేవుని పనిలో మన యొక్క బాధ్యత, భారము ఉంచటం. నెహెమ్యా వలె మనము హృదయములను స్థిరపరచుకొని, నెహెమ్యా వలె మనము దేవుని పని కొరకు సిద్ధపాటు అయినప్పుడు ఆ మందిరము ప్రేమైంది. అది ఆరాధించడానికి యోగ్యమైన మందిరముగా సిద్ధపాటు అయింది. ఒకప్పుడు అది బూడిదిగా ఉన్నది, కాల్చబడి ఉన్నది, చెత్త విస్తారముగా ఉంది, సమస్యలు ఉన్నాయి. అవన్నీ తొలగిపోవటానికి కారణం పని, ప్రార్థన. పని, ప్రార్థన ఈ రెండు కలిసి చేయటాన్ని బట్టి ఈ సమస్యకు పరిష్కారం వస్తూ వచ్చింది. చూడండి, అదే చాలా విషయాలు ఉంటాయి. అట్లాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మొదటి వచనములో మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు వీళ్ళు కొంతమంది యెహోషాపాతు మీద దండెత్తి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన హృదయం అంతా అలజడిగా ఏం చాలా అర్థం కాదు. ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఏమని ప్రార్థన చేశాడు? వాగ్దానాలు చేతపట్టుకొని ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? 6వ వచనం, మా పితరుల దేవా, నీవు ఆకాశమందు దేవుడు వాడినావు, అన్ని జిల్లాల రాజ్యములను ఏలువాడవు నీవే. నువ్వు బలము కలవాడు, పరాక్రమం కలవాడు, నేను ఎదురించడం ఎవరికి బలము కావాలి. అంటే నీకున్న క్వాలిటీస్ ఇవి. ఏ క్వాలిటీస్ మాకుంటే మమ్మల్ని ఎదిరించడానికి కూడా అవతలకి బలము చాలదు. మాకెందుకు సహాయం చేయాలి అంటే నీ క్వాలిటీస్ మాకెందుకు ఇవ్వాలంటే నువ్వేం చేసావు? అబ్రహాం యొక్క సంస్కృతికి శాశ్వతంగా నీ వాగ్దానాలు, నీ స్థలాన్ని ఇస్తానని నువ్వు ప్రమాణం చేసావు. కనుక నువ్వు చేసినటువంటి ప్రమాణాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకొని ఇప్పుడు మాకు సహాయం చేయి. మేమైతే ఈ అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు. ఆ యుద్ధము చేయటం మా వల్ల కాదు. మేము ఏమి చేయాలో మాకు తోచట్లేదు. దిక్కు తోచని పరిస్థితి. అటువంటిప్పుడు దేవుడు అద్భుతముగా సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన చేసిన సహాయానికి ఏమవుతూ వచ్చింది? 26వ వచనం, లోయలో కూడిరి,
అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చూడండి అక్కడ ఏమి దొరికినాయి వీళ్ళకి యెహోషాపాతు వాళ్ళు ఆ శత్రువుల్ని జయించినప్పుడు వారికేం దొరికినాయి అంటే ప్రశస్తమైనటువంటి నగలు, తమకిష్టమైనంత మట్టుకు వాటిని తీసుకున్నారు. కొల్ల సొమ్ము విస్తారంగా ఉంది. 3 దినాలు పట్టింది ఆ సొమ్మంతా చూసుకోవడానికి. 4వ దినమున వారు ఆ లోయ దగ్గరకు వచ్చారు. చూడండి దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా అలజడిగా ఉన్నప్పుడు జరగవు. అలజడి పోయినప్పుడు, అలజడి పోవాలంటే ఏం చేయాలి? శత్రువు వచ్చాడు, శత్రువుని తరిమేసేయాలి. పొలిమేర దాటించాలి శత్రువుని. మళ్ళీ పరిసర ప్రాంతాల్లో ఉంచకూడదు. అందుకని దేవుణ్ణి ఆరాధించడానికి కూడా లోకమనే పొలిమేరను దాటాలి. ఇశ్రాయేలీయులు కూడా అదే చేశారు. ఫరో ఏం చెబుతూ వచ్చాడు? మీరు ఇక్కడే ఉండండి, లేకపోతే కొంచెం దూరం పండి, ఎక్కువ దూరం బావద్దు, పోతే పోయారు కానీ మీ పిల్లలు మీ ఆస్తి ఇక్కడే ఉన్నారు. సరే మీరు పడి, మీ పిల్లలు పడి, మీ భార్య పడి, అందరు పడి మీ ఆస్తి ఇక్కడ ఉండాలి. సరే పోతే పోయారు, అందరూ పోయారు, కానీ నా గురించి ప్రార్థన చేయాలి. ఎన్నో షరతులు, ఎన్నో ఇది, అవన్నిటిని దాటుకుంటూ వాళ్ళు ప్రభువు చెప్పిన స్థలానికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేస్తూ వచ్చారు? మొక్కుబడి చెల్లిస్తూ వచ్చారు. పస్కాను వారు మరి ఆచరించడాన్ని బట్టి వారికి ఆ బలం వస్తూ వచ్చింది. ఆ పస్కా యొక్క అనుభవం వారిని బలవంతులుగా చేస్తుంది. ఈ విధంగా కూడా మన ప్రార్థన మనకి శక్తి ఉండదు అని అనుకోకూడదు. మనం చేసే పని దేవునికి ఇష్టమవుతుందా లేదా అనే అనుమానం ఉండకూడదు. వాళ్ళకి ఆ పస్కా యొక్క ఆ శక్తి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ఐగుప్తుని విడిచి వెళ్ళటానికి వాళ్ళకి మార్గాన్ని సుగమం చేస్తూ వచ్చింది. మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదు. బలలో పాల్గొన్నటువంటి వారం దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, మనకి శక్తిని ఇస్తాడు. అందుని బట్టి యెహోషాపాతు యుద్ధము జయించడమే కాదు, కొల్ల సొమ్ము అంతా కూడా ఏం చేసుకుంటూ వచ్చాడు? వాళ్ళు పంచుకుంటూ వచ్చాడు. నెహెమ్యా కాల్చబడినటువంటి మందిరంలో కూలదోయబడినటువంటి ఆ యొక్క ప్రహరీ గోడలు, వీటన్నిటిని మరలా నిర్మించడాన్ని బట్టి ఆ మందిరంలో మరి ఆ యొక్క నూనె, ద్రాక్షారసము, ఆ యొక్క వస్తువులు, ఉపకరణాలు అన్నీ వచ్చినాయి. వారు చక్కగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమని? మేము మా దేవుని మందిరమును విడిచి పెట్టము. కనుక ఈ అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడు మనము ఎప్పుడూ కూడా దేవుడు మన దగ్గర నివసిస్తాడు. అంతే కదా? నెహెమ్యా మరి అలజడిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. తర్వాత దేవుని యొక్క సహవాసంలో మేము ఉన్నామని గొప్పగా చెబుతున్నాడు. యెహోషాపాతు కూడా అది. చూడండి, మనం ఋతు గ్రంథంలో చూస్తే నయోమి ఎంతో అలజడితో ఉన్నది. కరువు ఉన్నది. కరువు తెచ్చిన దేవుడు కరువులో పోషించగలుగుతాడు. కానీ నయోమి ఏం చేస్తా వచ్చింది? దేవుని సన్నిధానాన్ని విడిచి యోనా పోయినట్టే వెలపలకి పోయింది. మోయాబుకి వెళ్ళటాన్ని బట్టి మోయాబులో ఏమున్నాయి? అసత్య దేవతలు. అంతే కదా? యోనా ఏమన్నాడు? అసత్య వ్యర్థ దేవతల యందు లక్ష్యము ఉంచటాన్ని బట్టి కృపాధారమును విసర్జించిన వాడనయ్యాడు. నయం జీవితం కూడా అంతే. ఈ అసత్య దేవతల యందు ఆమె అంటే తిండే ఒక దేవత, వారి కలిపే వారికి దేవుడు, మూర్ఖతే ఒక విగ్రహం, వారి ధనమే వారికి దేవుడు. కనుక ఇవి విగ్రహాలు. ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన కృపాధారమును కోల్పోయినటువంటి వారికి ఉంటూ ఉంటాం. మరి
ఈ ఋతు గ్రంథంలోనే మొదట ఆమె జీవితం అలజడిగా ఉంది. తర్వాత ఆమె జీవితము ఏమవుతూ వచ్చింది? 4వ అధ్యాయము 15వ వచనం. నన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీవెక్కువగా నన్ను నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయమితో చెప్పాను. అప్పుడు నయమి ఆ బిడ్డను తీసుకొని కౌగిలించుకొని వాడిని దాదిగా ఉండేది. చూడండి, ఒకప్పుడు భర్త లేడు, మగపిల్లలు లేరు, ఒంటరి, 2 మోయాబీరాలు స్త్రీల్లో ఒక ఆమె విడిచిపెట్టబడింది, రూతును తీసుకొని వచ్చింది. చూడండి, మన ఒంటరితనంలో మనకి అండగా ఉండటానికి ఇప్పుడు ఈ నయోమికి కానీ రూతుకి కానీ ఈ మరి అండగా ఉండటానికి బోయాజు ఎట్లాగా ఉన్నాడో మనకు కూడా మన ప్రభువు మనకి అండగా ఉంటూ ఉన్నాడు. ఆ దినము బోయాజు ద్వారా వాళ్ళు ఆదరింపబడుతూ వచ్చారు, పోషింపబడుతూ వచ్చారు, వారు మరి సంతోషిస్తూ వచ్చారు, వారు ఆనందపడుతూ వచ్చారు. మనకు కూడా ఒక బోయాజు ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇది మనం జ్ఞాపకము చేసుకోవాలి. పోషకుడు, నెమ్మది కలిగించేటటువంటి వాడు. ఎప్పుడు కూడా ఈ తోట ఏం చూపిస్తుందంటే, తోట అంటే మొదట యజమానుడు ప్రయాసపడతాడు, తర్వాత యజమానునికి విశ్రాంతి కలిగించేటట్టు ఉండాలి. ఒక ఇల్లు లాంటిది అన్నమాట. ఇంటిని కట్టుకోవటానికి యజమానుడికి రెస్ట్ ఉండదు. ఆ కూలోడు ఆ పని చేసా, ఇది పట్టుకురా, ఇది పట్టుకురా, అది పట్టుకురా, ఇది సెట్ కాల, అది సెట్ కాల. అసలు ఇల్లు కట్టేటప్పుడు ఇక ఆ యాత్ర మామూలుగా ఉండదు. కానీ ఇల్లు పూర్తయిపోయి గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఏ పని కూడా అది ప్రభువుకి కావాల్సిందటువంటి. ఊరక ప్రభువుని అలజడి పెట్టేటట్టు, ప్రభువుకి నెమ్మది లేకుండా ఉండేటట్టు చేయటం కాదు. ప్రభువు నిమ్మళముగా విశ్రమ స్థానముగా మన హృదయం ఎటువంటి కలవరం లేకుండా ప్రభువుని నిత్యము ఆరాధించేటటువంటి అనుభవం కలిగినటువంటి బిడ్డలముగా మనము ఉంటూ ఉండాలి. ఎందుకంటే చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం. చూడండి, నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు నాకు విశ్రమ స్థానముగా. అంటే మీరు కట్టేది ఎట్లా ఉండాలి? నేను విశ్రమించటానికి, నేను విశ్రాంతి తీసుకోవడానికి. మనిషి ఇంటికి వస్తే ఊరికి ఆ మనిషిని సతాయించేటట్టు ఉండకూడదు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇది, మన బాధలు మన ఇది చెప్పుకోవడం. వచ్చిన వ్యక్తికి నీళ్ళు ఇవ్వాలి, కూర్చోమనాలి, ప్రశాంతంగా కూర్చోబెట్టాలి, భోజనం పెట్టాలి. కొడుకు మన బంధువు అయితే చక్కగా పడుకోబెట్టాలి, కొంచెం విశ్రాంతి తీసుకుంటా వెళ్ళిపోతాడు. ఆయనకి ఏమైనా బాధలు ఉంటే ఆయనే చెప్పుకుంటాడు. మన బాధలు మన ఇంటికి వచ్చినప్పుడు మన బాధను చెప్పడం కాదు. ఆయనకి ఏమైనా బాధ ఉంటే చెప్పుకొని, మనం ఏదైనా తీర్చే పని ఉంటే మనము తీర్చి పంపించాలి. అట్లా ప్రభువు ఇప్పుడు వరకు తన బాధపడుతూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు బాధను తీర్చే వారముగా. ప్రభు బాధలు ఏంటి? ఇప్పుడు ప్రభు బాధలు ఏంటంట? ఏం చెప్పండి? ప్రభుకి ఏం బాధలు ఉంటాయా? బాధ ఏంటి?
ఇప్పుడు ఉదాహరణకు కొత్తగా ఇక్కడ చైన్ దొంగిలించేవాడు ఒకడు కనపడ్డాడు. ఇప్పుడు మన బాధ ఏంటి చెప్పండి? మెడలో దండలేసుకెళ్ళాలంటే భయం. అట్లాగే ఈ పరిసర ప్రాంతాల్లో దొంగలు వచ్చారు, వాళ్ళు ఏ క్షణంలో అయినా వస్తారు అది పొరపాటు న్యూస్లో చెప్పారనుకోండి. ఇప్పుడు మన బాధ ఏంటి? ఆ దొంగలు ఎప్పుడు వస్తాడు, ఆడేమో దూసుకెళ్తాడు, అదొక బాధ. అట్లాగే ప్రభువుకు కూడా కొన్ని బాధలు ఉన్నాయి. ఏం బాధ అంటే మందిరము పాడైపోయింది, మందిరంలో దొంగలు పడ్డారు. మందిరంలో దొంగ పడతాడు అనుకుంటున్నాం, ఆల్రెడీ మందిరాల్లో దొంగలు పడ్డారు. ప్రభువుకి ఇన్ని బాధలు ఉన్నప్పుడు ఆ బాధలు తీర్చేది ఎవరు? ఇప్పుడు తోట ఏం చేస్తుంది? తోట యజమానునికి విశ్రాంతిని కలుగుతాం. అందుకని అంటాడు, ఏమంటున్నాడు ఇక్కడ? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టని ఉద్దేశించింది ఏ పాట? అది అప్పుడు అన్నాడు కానీ ఇప్పుడు అంటానికి లేదు. ఎందుకంటే ఆయన ప్రియకుమారుడి ద్వారా ఇప్పుడు విశ్రమ స్థానం, తండ్రి యొక్క విశ్రమ స్థానము తన కుమారుడే. కుమారుడు ఏమవుతున్నాడు? ఇప్పుడు ఆనందిస్తున్నాడు. అందుకని మత్తయి 3:17లో ఈయన నా ప్రియ కుమారుడు. అట్లాగే 17వ అధ్యాయం 5వ వచనంలో ఈయన నా ప్రియ కుమారుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనకు జీవమై ఉన్న క్రీస్తు. ఈ ప్రియ కుమారుడు ఏమవుతూ వచ్చాడు మనకి? ఆ ప్రియ కుమారుడు ద్వారా, అంటే ఈ ప్రియ కుమారుడు తండ్రిని ఇష్టపెట్టి తండ్రికి విశ్రమ స్థానముగా ఉండి తండ్రి యొక్క పనిని నెరవేర్చి, అందుకని నా తండ్రి పనిని ప్రజముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది. నేను ఏం చేస్తాను అంటే నా తండ్రి చిత్తం తప్పితే నేను రెండోది చేయను. ఇటువంటి సంకల్పంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏమయ్యాడు? మనకి జీవం అయ్యాడు. మనకేమయ్యాడు? జీవం. ఆ జీవం ఎట్లా వచ్చింది? మనం ఈ రక్త మాంసములో ఇప్పుడు ఏమవుతున్నాము? పాలి భాగస్థులము అవుతున్నాం. అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తమును మనము త్రాగినప్పుడు ఆయన మనలో నివసిస్తాడు, మనలో ఉంటాడు, మనము ఆయనలో ఉంటాం, మనము ఆయన భలే ఉంటాం, ఆయన లక్షణాలు కలిగి ఉంటాం. అందువల్ల ఆయన జీవం మనలోకి వస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం బట్టి వాగ్దానములు, యేసుక్రీస్తు ప్రభువులో వాగ్దానాలు ఉన్నాయి కనుక ఈ వాగ్దానాలు ఏం చేస్తాయంటే దైవ స్వభావంలోనికి తీసుకెళ్తాయి. అబ్రహాం అంత బలముగా ఉండటానికి కారణం ఏంటంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అనే విశ్వాసముతో వాగ్దానాన్ని చేతబట్టుకొని పోరాడుతూ వచ్చాడు. పోరాడుతూ రావటాన్ని బట్టి నిజంగానే అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ వచ్చాడు. మనకి ఎప్పుడైనా నిరుత్సాహం ఉన్నప్పుడు మనకి ఏం వాగ్దానం వచ్చిందో చూసుకుంటాము. ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన రోజే అది నెరవేర్చబడకపోవచ్చు, కానీ తర్వాత అది తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడ్డప్పుడు దేవుని యొక్క సంతోషము, ఆనందము మనము అనుభవించినటువంటి వారముగా ఉంటూ ఉంటాం. కనుక దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశమును మనం ఎరిగినటువంటి వారమై ఆయన రాక కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు మనము శుభ నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. తోట, ఇది యెహోవా తోట వలె అంటే అర్థం ఏంటి? యెహోవా తోట వలె అంటే అర్థం ఏంటి? తోట ఏం చేస్తుంది? తనకు తాను బ్రతకదు. ఇప్పుడు ఎవరి కోసం బ్రతుకుతుంది? ఆ యజమానిని సంతోషపరచడానికి వీలుగా ఉండేటట్టు బ్రతుకుతూ ఉంటుంది. అందుకనే మనం 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము, ఇవన్నీ మనము ధ్యానిస్తూనే ఉంటూ ఉంటున్నాము గత కొంతకాలంగా. ఎందుకంటే మనలో ఆ ఫ్లేవర్ అనేది ఉండాలి. ఏ ఫ్లేవర్ ఉండాలి? లోకం అనే ఫ్లేవర్ కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
సువాసన మనలో ఉంటూ ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనము తండ్రిని సంతోషపెట్టేటటువంటి వారముగా ఉంటూ ఉంటాం. చూడండి, ఆది కాండము ప్రారంభము దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత, మానవుడిని నిర్మించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆది కాండం 3:8 వచ్చిన బట్టి దేవుడు ఆదాము దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే విశ్రమిస్తున్నాడు. తోట అనేది రెడీ అయిపోయింది. యజమానుడు ఏం చేశాడు? నేల మంటిని తీసుకొని మానవుడిని చేశాడు. మానవుడు చేయకుండా అన్నింటినీ చేశాడు. పక్షులను చేశాడు, పశువులను చేశాడు, అట్లాగే రాసులను చేశాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఎక్కడికి సాయంత్రం సలపట్టాలు ఎక్కడికి వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు? విశ్రమించడానికి వస్తున్నాడు. విశ్రమించడానికి వస్తున్నాడు. ఆ విశ్రమించడానికి వస్తున్నప్పుడు మనిషిలో అలజడి వచ్చింది. ఇప్పుడు ఆదాములో అలజడి వచ్చింది. ఎందుకు వచ్చింది అలజడి? ఆ విశ్రమ స్థానంలో ఇంకెవరికి చోటిచ్చాడు? అది మనం లోకానికి చోటిచ్చామంటే దేవుడు దూరం అయిపోతాడు. ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చాడో, అపవాదికి చోటిచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ మానవుని హృదయం కూడా సంపూర్తిగా తండ్రిని సంతోషపరిచేటట్టు మనం విశ్రమ స్థానముగా ఒక తోట వల్లే ఉండలేకపోతుంది. ఇది ఎప్పుడు ఉంటుంది? ఇది ఎప్పుడు ఉంటుందంటే ప్రభువు రాకడ సమీపమైనప్పుడు. చదవండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. చూడండి, ఆదాములో మరణం ఉన్నది, ఆదాములో దుఃఖం ఉన్నది, ఆదాములో ఏడుపు ఉన్నది, ఆదాములో ఒంటరితనం. ఈ ఆదాములో, మొదటి ఆదాములో ఏవైతే ఉన్నాయో కడపటి ఆదాములో ఏమీ లేవు. మరణం లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు. ఏమున్నది? జీవం ఉన్నది. జీవము. ఆ జీవం ఇప్పుడు ఏమైంది? మనకు అనుగ్రహింపబడి మరణమైనటువంటి మనకు జీవమునిచ్చింది కనుక ఈ జీవమే మనల్ని తన రాజ్యములోనికి తీసుకువెళ్ళటమే కాదు, ఇప్పుడు ఏమవుతూ వచ్చాడు? ఈయన దేవుడే మనతో నివాసము ఉండటానికి, నివాసముతో పాటు ఇప్పుడు ఏమంటున్నాడు? కాపురము ఉంటున్నాడు. కాపురం అంటే అర్థం అంటే ఎల్లవేళలా, ఇక సమయం అనక అసమయం అనక. మన సొంత ఇంట్లోకి రావటానికి ఆ సమయం ఈ సమయం ఉండదు. ఎప్పుడైనా పోతాము, ఎప్పుడైనా వస్తాం. పరాయి ఇంటికి వెళ్ళాలంటే పర్మిషను తీసుకోవాలి. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే తీసుకుంటారు. చూడండి, మన సొంత ఇల్లు ఎప్పుడైతే వివాహం అవుతుందో కాపురము ఉండను. అంతే కదా? కాపురము, వారితో కాపురం ఉండను. వారు ఆయన ప్రజల ఎందు, దేవుడు తానే వారి మధ్య నుండి వారికి తోడైండు. ఇది ఈ స్టెప్ దాకా మనం వెళ్ళాలి అంటే వారం వెంబడి వారము ఆయన జీవాన్ని మనం ఆస్వాదించుకుంటూ ఉండాలి. ఆయన జీవాన్ని మనం అనుభవించినట్టు ఉండాలి. ఆయన జీవంలో ఉన్నటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి. ఆ శక్తిని కలిగి ఉన్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతూ ఉంటుంది. నెహెమ్యా ప్రార్థించాడు, పని చేశాడు. అందుకనే అది ఏమవుతూ వచ్చింది? ప్రార్థనా మందిరముగా, బలులు అర్పించే మందిరముగా, సమర్పణలు తీసుకువెళ్ళి అర్పణలు అర్పించేటటువంటి మందిరముగా అవుతూ వచ్చింది. యెహోషువపాతు జీవితంలో కూడా అదే అయింది. అంతా చక్కగా పద్ధతి ప్రకారము బలులు, అర్పణలు, పస్కాలు అన్నీ బాగానే జరుగుతుంది. సడన్గా వచ్చేసాడు శత్రువు. దిక్కుతోచని పరిస్థితి అని అడిగాడు. ఏం చేయాలో తెలియట్లా అన్నాడు. కానీ ఒకటి అడిగాడు, అయ్యా, మా పితరుడైన అబ్రహాముకు నువ్వు వాగ్దానం చేశావు కదా,
ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగానే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. శత్రువుని వెళ్ళగొట్టాడు. తర్వాత వాళ్ళు చాలా సుఖంగా సౌఖ్యంగా ఉంటూ వచ్చారు. నలుగురి జీవితంలో, యోబు జీవితంలో కూడా యోబుని కూడా మనం ధ్యానిస్తాం. యోబు జీవితం అంతా అలజడితో ఉన్నది. ఆయన కంగారు పడుతున్నాడు. ఒక పక్క స్నేహితులు, ఒక పక్క దేవుడు ఏంటి ఎట్లా చేశాడని డైనమా, వీటి మధ్యలో అలజడి, కంగారు అంతా. ఒకవైపు శరీర సంబంధమైన శ్రమలు, ఒకవైపు నిందలు, ఒకవైపు అవమానాలు. వీటి మధ్యలో దేవుడి మీద కూడా అనుమానం వస్తున్నా దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకో చోటకి వెళ్ళాల. యోబు ఇంకొక చోటకి వెళ్ళాల. యోనా వలె పారిపోవాల. ఉన్నాడు, కొంచెం ప్రభువు దేవుని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడే కానీ దూరం పోలేదు. అందువల్ల కనికరింపబడ్డాడు. తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు? ప్రభువే చెప్పాడు, మీరు యోబు దగ్గరికి వెళ్ళండి, ఆయన మీ గురించి ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని కనికరిస్తా అని యోబు స్నేహితులకి దేవుడే చెప్పాడు. అప్పుడు మరి యోబు ప్రార్థన చేయడాన్ని బట్టి ఆ స్నేహితులు కనికరింపబడుకోవచ్చు. యోబుకు కూడా 2 ఆశీర్వాదము అనుగ్రహింపబడుతూ కోల్పోయిన దానికంటే ఇంకా అధికంగా ఇంకొక డబుల్ అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం ఏ క్యారెక్టర్ తీసుకున్నాం, ఒక నెహెమ్యా కాదు, మనము దానియేలును తీసుకోవచ్చు. దానియేలు ఎంతో తెలివైనవాడు. మరి అతడు అరిశలంలో ఉన్నప్పుడు ఆ వయసులో, చిన్న వయసులో చాలా బలముగా దేవుని గురించినటువంటి ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు. పరాయి దేశానికి వెళ్ళాడు, శ్రమలు అనుభవించాడు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దానియేలుని ఘనపరుస్తూ వచ్చారు. దానియేలుకి దేవుడు ప్రత్యక్షత ఇస్తూ వచ్చాడు. దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలులో దేవుడు ఉన్నాడు. ఇది మనం ఇట్లా ధ్యానించుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. మనము కూడా ఒక దానియేలు వలె, ఒక నెహెమ్యా వలె, ఒక రూతు వలె, ఒక నయోమి వలె మనము కూడా అంతిమముగా దేవుడు మనలో నివాసం ఉండాలి, మన దగ్గర కాపురము చేసేటట్టు ఉండాలి. కనుక ఈ దోచుకునేటటువంటి వారు, అట్లాగే దేవుని మందిరాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వారు, లౌకిక జ్ఞానం, తత్వజ్ఞానం మందిరాల్లోకి తీసుకొచ్చి దేవుని జ్ఞానాన్ని నిరర్ధకము చేస్తున్నటువంటి వారు, ఇటువంటి వారు ఉన్నప్పుడు మనం దుఃఖముతో ఏం చేయాలి? ప్రార్థన ఏం చేయాలి? ప్రభా, ఏం తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇవే మాకు ఆలోచన, ఇప్పుడు ఎట్లాగా మా పరిస్థితి అని మనం గట్టిగా ప్రార్థన చేస్తాం. చూడండి, మందిరంలో క్షేమం ఉంటే ఇంట్లో క్షేమం ఉంటుంది, ఇంట్లో క్షేమం ఉంటే పట్టణంలో క్షేమం ఉంటుంది. మందిరంలో క్షేమం లేకపోతే ఇంట్లో క్షేమం ఉండదు, పట్టణంలో కూడా క్షేమము ఉండదు. ఇది మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ఎప్పుడు కూడా దేవుని మందిరములో క్షేమము కలిగినటువంటి వారముగా ఉంటూ ఉండాలి. చూడండి, సొలొమోను కూడా మందిరమును ఎంతో వ్యయ ప్రయాసంతో నిర్మించాడు. నిర్మించేమంటున్నాడు? చదవండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయము 41వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ విశ్రాంతి స్థలమునందు ప్రవేశించుము. కట్టబడిన మందిరము ఎవరికి విశ్రాంతి స్థలం? ఇప్పుడు సజీవ రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఉంటున్నాం. ఈ ఆత్మ సంబంధమైన మందిరం అంటే మన హృదయంలో ఇప్పుడు ఎవరు నివాసం ఉంటారు? ఎవరికి నివాసముగా ఇది ఉండాలి అంటే ఆయన విశ్రమించేటట్టు. అందుకనే ఆయన పరమజ్ఞాని అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీ విశ్రాంతి స్థలమునందు ప్రవేశించుము. నీ విశ్రాంతి స్థలం.
కనుక దేవుడు విశ్రమించేటటువంటి స్థలం. కనుక ఈ స్థలంలో మరి అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తం, దేవుని సంకల్పం జరగాలి అంటే కలవరాలు ఉండకూడదు, రాజీ పడే ఉద్దేశాలు ఉండకూడదు. అదే సమయంలో దేవుణ్ణి దూరముగా పారిపోయేటటువంటి స్థితి ఉండకూడదు. ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన ద్వారా దేవునికి సమీపస్థలం అవ్వాలి. దేవునికి సమీపస్థలమై ఆయన బలముతో మనం దుష్టుని జయించినటువంటి వారముగా ఉంటూ ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఈ బల్ల యొక్క అనుభవం ఆ విధంగా ఉండేటట్టు చేస్తుంది. చేసినటువంటి మన జీవితం ఆయన రాకలో, ఆయన ప్రత్యక్షతలో, ఆయన మహిమలో ప్రవేశించేటట్టు మనం చేస్తాం. ఆ విధంగా మన జీవితాలు ఉన్నట్లు దేవుడు సహాయము చేయాలి.